కీర్తనల గ్రంథము 145వ కీర్తన 19వ వాక్యాన్ని చదువుకుందాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ చూడండి, అలాగే 18 నుంచి చదవండి. తనకు మొరపెట్టు వారందరికీ, తనకి మొర్రపెట్టిన వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. తనకు నిజముగా మొర్రపెట్టిన వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యేసయ్య సమీపముగా ఉన్నారు. తన యందు భయభక్తులు గల వారి కోరిక, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. చాలు. ఇక్కడ ఈరోజు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చెను. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చెను. చూడండి, కోరిక. ఈరోజు మీరు దేవుని సన్నిధిలో వచ్చారు. దేవుని సన్నిధికి దేనికి వచ్చారు? దేవుని సన్నిధిలో ఏదో ఒక మేలు దొరుకుతుంది. దేవుని సన్నిధిలో ఒక ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుని సన్నిధిలోకి వెళ్తే మన కుటుంబాలు ఆశ్రయించబడితే, మన బ్రతుకులు బాగుపడితే, మన చేతి పనులే కానీ, వ్యవసాయాలే కానీ, ఉద్యోగాలే కానీ, వ్యాపారాలే కానీ ఆశ్రయించబడతాయని ఏదో ఒక ఆశతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. నాకు ఆశ ఉంది, నేను కోరిక. నాకేం కోరిక తెలుసా? నీ సేవ చేస్తూ నీ సన్నిధికి నేను చేరుకోవాలయ్యా అని కోరిక. ఏ సన్నిధికి? దేవుని సన్నిధికి చేరుకోవాలన్న కోరిక. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కోరిక లేని వారు ఎవరైనా ఉన్నారా? మాట్లాడండి. నాకే కోరికలు లేదండి అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి, మీ గురించి ప్రార్థన చేస్తాను. ఏమండి, ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు, ఏ మానవుడు లేడు. ప్రతి మనిషికి కోరికలు అనేకమైనవి ఉంటాయి. అయితే ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయనంట నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సాధారణంగా మా పిల్లలు బాగుపడాలండి, మా పిల్లలు ఆశీర్వదించబడాలండి, మా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారయ్యా, ఇదిగో నీ సన్నిధిలో కూర్చున్నారయ్యా, నా బిడ్డలకి మంచి జ్ఞాన వివేకం కలగజేయండి అయ్యా అనే ఒక కోరిక తల్లిదండ్రులకి ఉండాలి. నా బిడ్డలు ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలయ్యా అని తల్లిదండ్రులకి మాట్లాడండి. లేదా ఆ కోరిక లేదా? లేకపోతే నేనేం చేయలేనండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాను వాగ్దానం చేసిన దేవుడు, నువ్వు కోరుకుంటే ఆ కోరిక దేవుడు నీ బిడ్డల పట్ల నెరవేరుస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఒక ఉన్నతమైన అధికారులుగా, ఒక ఉన్నతమైన ఉద్యోగస్తులుగా నా దేవుడు మీ బిడ్డలను చెయ్యునుగాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. నా బిడ్డలు మీ బిడ్డలు చెయ్యునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఆయన సర్వ సంపదలకు కానీ భూమి ఆకాశములకు సృష్టికర్తకు దేవుడు. సర్వ జ్ఞానములు ఆయన యొద్దే ఉన్నవి, ఆయన యొద్దే ఉన్నాయి. ప్రపంచంలో యావదొస్తూ కూడా సృష్టించింది, స్థాపించింది ఎవరంటే ఒక క్రైస్తవుడే. గిన్నిస్ బుక్కుల్లో, వరల్డ్ బుక్కుల్లో ఎక్కింది ఎవరంటే ఒక క్రైస్తవుడే. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఇంత గట్టిగా, ఇంత ఘాటుగా చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ గురించి గిన్నిస్ బుక్కుల్లో రాసి ఉంది. వారికి సాక్ష్యాలు ఉన్నాయి.
అందుకనే మీ బిడ్డలు అంటే మన బిడ్డలు కూడా అంత ఉన్నత స్థాయిలో ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. అంత ఉన్నత స్థానంలో ఎదగాలి బిడ్డలు. అందుకనే తల్లిదండ్రులుగా నువ్వు కోరుకునేది ఏంటంటే నువ్వు దేవుని సన్నిధికి నీ బిడ్డలను అప్పచెప్పాలి. ఎక్కడ అప్పచెప్పాలి? దేవుని సన్నిధికి ఆదివారం రాగానే నీ బిడ్డల్ని దేవుని సన్నిధికి అప్పచెప్పుకుంటే నీ బిడ్డలని నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ కన్నీరు యేసయ్య పాదాల మీద పడితే నీ ప్రార్థన ఆలకించి నీ బిడ్డలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడండి? తన యందు భయభక్తులు. అయ్యో, ఈరోజు ఆరాధనకి వెళ్ళకపోతే ఏమవుద్దో ఏంటో అని ఒక భయం ఎవరికి ఉంటుందండి? ఆ విశ్వాసికి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమవుద్దో అని ఒక భయం, దేవుని సన్నిధికి వెళ్ళి నేను ఒక కోరిక కోరుకుంటున్నాను అనే ఒక సంతోషం అని నీలో కలిగి ఉండాలి. సాధారణంగా ఒక స్త్రీ కోరుకుంటుందండి. ఒక స్త్రీ కోరుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవుడు యేసయ్య అలా కూర్చొని చాలామందికి వాక్యం బోధిస్తుండగా ఒక స్త్రీ వచ్చి, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది అండి? నాకు 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుణ్ణి నీ కుడి పక్క, ఒక కుమారుణ్ణి నీ ఎడమ పక్క కూర్చొని అయ్యా అని కోరుకుంటుంది. ఏమని కోరుకుంటుందండి? ఒక కుమారుణ్ణి ఆ కుడి పక్క, ఏమయ్యా ఒక కుమారుణ్ణి ఎడమ పక్క. ఇప్పుడు మీ కుమారుల్ని మీ కుమార్తెని ఎక్కడ కూర్చోబెడుతున్నారండి? అమ్మాయి, ఈ ఆదివారం నేను స్కూల్కి వెళ్ళకపోతే ఫెయిల్ అయిపోతా. ఏంటి? ఈ ఆదివారం దేవుని సంధికి వెళ్ళకుండా స్కూల్కి వెళ్ళకపోతే ఫెయిల్ అయిపోతానంట మా టీచర్లు చెప్తున్నారు. వాళ్ళకేం తెలుసు అండి? వారు అంజులు. ఎవరండి వాళ్ళు? వాళ్ళ అంజులు. వాళ్ళకి తెలీదు ఒక ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకుండా నువ్వు వెళ్ళి కూర్చొని ఎన్ని రాసినా ఇవ్వాల్సిన వాడు ఆశీర్వాదం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అది ఆలోచన ఉండాలి మనిషికి. ఒక తల్లి ఒకడిని నీ కుడి పక్కన పెట్టుకోయా, ఒకడినేమో నీ ఎడం పక్కన పెట్టుకోయా అని యేసు ప్రభు కోరుకుంటుంటే యేసు ప్రభు అంటున్నారు, అమ్మా అది నా చిత్తము కాదు. నీకు ఆసక్తి ఉంటే మాట్లాడండి. ఆసక్తి ఉంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుని పక్కన నువ్వు కూర్చుంటావు. నీకు ఆసక్తి లేకపోతే రోడ్ల మీద తిరుగుతూ ఉంటావు. ఆసక్తి లేకపోతే వేరే పనులు చూసుకుంటావు. ఎక్కడ కూర్చుంటావు? దేవుని కుడిపాశాన్ని. ఎక్కడ కూర్చుంటావు? దేవుడి ఎడమపాశాన్ని. ఈరోజు చిన్న పిల్లల్ని దేవుని సన్నిధిలోకి ఏదో రకంగా బెత్తవిచ్చుకుని బాధో నాతో ఇంకోటో ఎవరు ఇవాళ మనకి ఏం పని లేదురా, ఏమీ లేదురా, చదువు లేవు, ఏమీ లేవు, ఈ రోజున ఆదివారం రా బాబు, నీకు దండం పెడతాను రా బాబు, దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చోండి, ఆ ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయిరా అని ఒక నిబంధన చేసుకుంటే నీ కోరిక నా దేవుడు నెరవేరుస్తాడు. ఆమేన్. నిబంధన మరుముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది నిబంధన. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తారు. ఆ తల్లి కోరుకున్నప్పుడు యేసయ్యకి అదో రకంగా అనిపించిందంట. ఎంత కోరిక అది! ఏమా తల్లి, సహోదరుడా, ఆలోచించు. ఎప్పుడైనా నువ్వు కోరుకున్నావా? అయ్యా నీ పక్కన నేను నిలబడాలని ఉందయ్యా, నీ పక్కన నేను కూర్చోవాలని ఉందయ్యా అని ఎప్పుడైనా కోరుకున్నావా? నీ కోరిక ఏంటంటే, అయ్యా
అది కలిసి రావాలి అయ్యా, ఇది కలిసి రావాలి అయ్యా, 1,00,000 రూపాయలు లాటరీ తగలాలి అయ్యా, అయ్యా నేను అక్కడికి వెళ్తున్నాను అయ్యా, వెళ్ళే కాడల్లా కూడా ఆశీర్వదించాయి. అది కాదు అయ్యా, నీ పక్కన నేను మాట్లాడండి, నీ పక్కన నేను నిలబడాలి, నీ ఎదుటి నేను నిలబడాలి, నీ ముఖం నేను చూడాలి, ఆ స్వరూపం నేను చూడాలి అని ఎప్పుడైనా కోరుకున్నారా? కోరుకోండి అమ్మా. ఎందుకంటే నువ్వు చిన్న కోరిక కోరుకుంటే, నువ్వు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తే ఆయనలో ఉన్న సర్వ సంపదలన్నీ నీలోనికి వస్తాయి కదండి. ఆయన ముఖ దర్శనం, ఆయన హృదయ కిరణాలు, ఆయన స్వరూపం ఆ ముఖ కలయికలోంచి వచ్చి మన మీద ఎప్పుడైతే ఆవరిస్తున్నాయో అన్నీ కూడా, ఆ కోరికలు, నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా నీలోనికి వచ్చి అవి నెరవేర్చబడతాయి. ఆ తల్లి అందుకునే కోరుకుంటుంది. చదువు ఎక్కడుందో చదువు ఒకసారి చూడండి. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో ఆ తల్లి కోరుకుంటూ ఉంటుంది, అయ్యా ఒకడిని నీ కుడి పక్కన, ఒకడిని మీ ఎడం పక్కన కూర్చుండానికి సెలవి నా బిడ్డల్ని. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆ కోరిక కోరుకుంటే నా దేవుడు ఆ కోరిక నెరవేర్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యం చూడండి. ఈ స్త్రీ ఏ విధంగా కోరుకుంటుందో చూద్దాం. అందుకు యేసు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్త్రీ ఏం కోరుకుంటుందో ఒక మాటను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక, నీవు కోరుకున్నట్లే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆమెతో ఎప్పుడైతే చెప్పారో ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమె కుమార్తె ఏముందంట? స్వస్థత కలిగింది. ఏమని కోరుకుంది? అమ్మా ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడండి? ఏమన్నాడు చెప్పండి అమ్మా. అమ్మా అయ్యా మీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరుకున్నట్లే నీకు అవునుగాక. విని వెంటనే జవాబు ఏంటన్నది? విని వెంటనే ఆశీర్వాదం. ఎప్పుడైతే యేసయ్య నోట ఆ మాట వచ్చిందో, ఇంట్లో ఉన్న తన కుమార్తె ఎక్కడుందండి? ఇంట్లో ఉన్న తన కుమార్తె విని వెంటనే స్వస్థత పొందుకుంది. బా ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం అండి. ఆ విశ్వాసం మనలో ఉండి యేసయ్యందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో మన భక్తి జీవితంలో దేవుడు అంటున్నాడు, నీ పట్ల నేను కార్యములు చేయుటకు నువ్వు కోరుకున్న అది ఏ కోరికో నాకు తెలుసు. అది అవసరమైన కోరిక, అది వ్యర్థమైన కోరిక కాదు, అవసరమైన కోరిక. కాబట్టి ఆ అవసరమైన కోరికను నా దేవుడు, మీ అవసరమైన కోరికలను నా దేవుడు నెరవేర్చునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుకోండి. అవసరమైన కోరికలు, ప్రైజ్ ది లార్డ్. ఏ కోరికలు? అవసరమైన కోరికలు. కొంతమంది మా పెద్దలు అంటూ ఉంటారు, మా పెద్దలు ఏంటది? రే గొంతులమ్మ కోరికలు కోరమహా. ఏ కోరికలు అయ్యే?
మాట్లాడరేంటండి? ఏ కోరికలమ్మా? ఆ కోరికలు కోరమాక. నీకే కోరిక కావాలో, ఏమండి, ఏది అవసరమో, ఏది ఇబ్బందో, ఏది అక్కరో, నీ పిల్లలకి ఏది కావాలో అదే నీవు కోరుకో. ఓ తల్లి ప్రార్థన చేస్తుందంట, అయ్యా నా కూతురికి వివాహం జరగాలి, అయ్యా మంచి వరుణ్ణి సిద్ధపరిచాయని ప్రార్థన చేసుకుంది. అవును, బిడ్డకి వివాహం చేయాలని ప్రార్థన ఎవరైనా చేస్తారు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మంచి ఫ్యామిలీని సిద్ధపరిచి దేవుడు వివాహానికి సిద్ధపరిచాడు. వీళ్ళు వెళ్ళారు, చూసుకున్నారు. ఐస్ట్ ఫ్యామిలీ బాగుంది, రిచ్ ఫ్యామిలీ, దేవుడు సిద్ధపరిచాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ఈవిడి ఆ ఫ్యామిలీని చూసి అవన్నీ ఒప్పుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రార్థన చేస్తుంది, అయ్యా నా బిడ్డకి బంగారం లేదు, బంగారపు గాజులు కొనాలి. ఏంటి, ఏం కొనాలి? బంగారపు గాజులు కావాలి, బంగారపు తాడు కావాలి. ఇంకా ఏ కోరికలు అంటారు ఇట్లే? ఇందాక అన్నారు కదండి, మాట్లాడండి, ఇందాక అన్నారు కదా, ఏమండి, దేవుడు ఒక ప్రార్థన ఆలకించి మంచి వివాహాన్ని సిద్ధపరిచాడు. అయ్యా నువ్వు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతలు, వివాహం ఆశీర్వాదకరంగా జరిగించని ప్రభు పాదాలకు అప్పచెప్పుకుంటే మాట్లాడరేంటండి? అంటే ఒక్కొక్కసారి మనం కూడా అప్పుడప్పుడు మన కోరికలు అలాగ ఉంటాయి, మన కోరికలు ఇలాగే ఉంటాయి. బంగారం గాజులు అవసరమా వివాహానికి? మాట్లాడరేంటంటే తాళ్ళు బంధులు ఇవన్నీ ఉంటేనే వివాహం జరుగుద్దా? దేవుడు ఆ ప్రార్థన ఏం చేశాడు? త్రోసివేశాడు. నీకు కావలసింది ఇది కాదు, పరిశుద్ధమైన వివాహం జరగాలని ప్రార్థన చేయి. ఆ చిన్న ప్రార్థన చేస్తే కనమ సంగతి అంతా ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ తల్లి కోరికుంది, కోరిక వెంటనే యేసయ్య అంటున్నాడు. అందుకు యేసు అమ్మా ఏమని పిలిచాడండి? ఏమని పిలిచాడు? ఎంత మర్యాద! పిలుపులోనే మనకి ఏమైపోద్ది? ఆదరణ కలుగుతుంది. అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా, నువ్వు కోరినట్లే నీకు అవునుగాక. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ఆయన సన్నిధికి వస్తున్న నీవు, ఆయన సన్నిధిలో నువ్వు ఏ కోరిక కోరుకుంటావో, నీకు అవసరమైన కోరిక ఏదో ఆ కోరికను నువ్వు అడుగు. నా దేవుడు ఆ కోరికని సిద్ధింప చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక స్త్రీ దేవుని సన్నిధిలో ఆ స్త్రీ ఏం చేస్తుందంటే తన కుమార్తెకి డాన్స్ నేర్పించింది. తల్లి డాన్సే. ఎవరి మధ్యలో? రాజుల మధ్యలో. ఎవరి మధ్యలోనండి? రాజుల మధ్యలో చక్కగా నాట్యం ఆడి తన అందసందాలని చక్కగా రాజులకి చూపించి, అక్కడ చుట్టూరు కూర్చున్న రాజులకి ఒక క్లబ్ ఉంటుంది, చుట్టూరు కూర్చుంటారు. ఈవిడ వచ్చి మయంలో భరతనాట్యం వేస్తూ వారికి ద్రాక్ష రసము అందించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆ నాట్యం ఆడుతూ ట్రైనింగ్ ఎవరికి ఇచ్చింది? ఏమండి, ఆవిడ యవ్వన కాలం అంతా వేసింది జింతానా. ఇప్పుడు వేయలేకపోతుంది. ఏమండి, ఇప్పుడు వేయలేకపోతుంది. ఎంతకాలం ఆ మొహంలో ఉన్న రీడింగ్ అలాగే ఉంటుందా? మాట్లాడేంటండి?
ఎంతకాలం ఉన్నా ఆ మొహంలో రీడింగ్ అలాగే ఉంటుందా? యవన కాలములో ఏమండి యౌనంగా ఉన్న పంది పిల్లలు చూడు ఎలా ఉంటుంది. నీకు 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 ఆడతాడే ఏమండి ఎలా ఉంటుంది? బొద్దిగా నల్లగా ఉన్నా ముద్దుగా ఉంటుంది. ఏంటి? యవనంలో ఉంది. అవును, యవనంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే అలాగే కనబడతారు. ఉన్న కొలది మొహం ఏమవుద్దండి? నువ్వు ఎన్ని మేకప్లు వేసినా సొట్ల మట్టికి నవ్వుతారేంటండి? పోతాయా? ఎన్ని వేసినా ఆ మొహంలో ఉన్న సొట్లు పోవు. ఈవిడ కూడా అలాగే చేసి 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 అమ్మాయి నేను ఇంకెకరలా పోతున్నాను, నువ్వు రా నీకు నేర్పుతానని మొత్తం ఎలా డ్యాన్స్ చేయాలో, ఎలాగ సిందేయాలో, ఎలాగ ఏం చేయాలో అని రాజుల మధ్యలో మొత్తానికి ట్రైనింగ్ ఇచ్చిందండి. ట్రైనింగ్ ఇచ్చేసింది. ట్రైనింగ్ ఇస్తే ఒక దినం వచ్చేసింది. రాజుల మధ్యలోకి వెళ్ళి నాట్యం ఆడాలి. యవనస్తురాలు కదా, సెయ్యి అంటే సై అంటుంది. యవనస్తురాలు కాబట్టి ఇంకా వదిలిపెట్టింది. తల్లి వచ్చి అక్కడ కూర్చుంది. అమ్మా ఎలా నీ ఇష్టం చేసే జింతన చేసే అనగానే ఇంకా రాజుల మధ్యలోకి వచ్చి నాట్యం ఆడుతూ రాజులు అందరూ అబ్బా 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 అని పలసరించిపోయి ఒక్కొక్కడు సొల్లు గార్చుకుంటా చూస్తున్నారు. ఏం గార్చుకుంటా? అవును, సొల్లు గార్చుకుంటా చూస్తూ ఉన్నారు. చూసి 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 బాగా డ్యాన్స్ చేసింది. అందరూ మత్తులైపోయారు. ఆ డ్యాన్స్ చూసి ఆ ద్రాక్షారసం ఆ బ్రాందీ తాగేసి మత్తులైపోయి మత్తు అయిపోయి రాజు ఫైనల్లో డ్యాన్స్ ముగించిన తర్వాత ఆ యవనస్తురాల్ని పిలిచి అమ్మాయి రా, చాలా బాగా వేసావు, నువ్వు చాలా బాగా వేసావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కావాలో కోరుకోమన్నాడు. తల్లి ట్రైనింగ్ ఇచ్చేసిందే. గబగబా ఏం కావాలో కోరుకో అన్నప్పుడు తల్లి అక్కడ ఉంది కదండి. గబగబా తల్లి దగ్గరికి వెళ్ళి ఏం కావాలో కోరుకో అన్నారు. ఏం కోరుకోనా? మనకు అడ్డుగా ఒకడున్నాడు. వాడు వ్యభిచారం చేసే స్త్రీలను గద్దిస్తూ ఉన్నాడు. తప్పుడు పని చేయకూడదు అంటున్నాడు. నీతి మార్గంలో నడవాలంటున్నాడు. చేప శపిస్తున్నా ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. అతను తల నరుక్కొచ్చి ప్లేట్లో పెట్టిమ్మని చెప్పు అంది. ఏమడిగిందండి? తల. దైవజనుడు ఏమండి తల, బాప్తిస్మ ఇచ్చే యోహాను తల ఏం చేసుకుంటుందండి? ఆ తల నరికి తెస్తే ఏం చేసుకుంటుంది? ఆయన పులుసు పెట్టుకుంటుందండి. దైవజనుడు తల. ప్రియ దేవుని బిడ్డ, ఆ స్త్రీ ఏం కోరుకుంది? ఒకరిని నీ కుడివైపుని, ఒకరిని నీ ఎడవైపుని కూర్చోబెట్టుకోయా నా బిడ్డలే అని ఆ తల్లి కోరుకుంటే, ఈ తల్లి ఏం కోరుకుంది? బాప్తిస్మ ఇచ్చే యోహాను తల శిరసాలలో ఉన్నాడు, అతను తల నరికించి ప్లేట్లో పెట్టి నా దగ్గరికి తీసుకురండి అని కోరుకుంది. విని వెంటనే ఆ రాజుకి త్రాగింది ఆ ద్రాక్ష రసం అంతా దిగిపోయి, అమ్మా ఇదేం కోరిక. అతను ప్రవర్త దైవజనుడు అని మనసులో కుమిలిపోయి కన్నీరు విడిచి, అయితే అక్కడ యావస్తు రాజులందరూ, మంత్రులు, సేనాధిపతులు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరి ఎదుట మాట తీలేక, రాజు శాసనం మాట తీలేక రాజు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించగానే శరసాలలో ఉన్న బాప్తిస్మ ఇచ్చే యోహాను తల నరికి ప్లేట్లో పెట్టి యవనస్తురాల దగ్గరికి తీసుకొచ్చారండి. ఏ కోరిక అది? అమ్మా వింటున్నావా? ఏ కోరిక అది? ఒక దైవజనుడు ప్రాణాన్ని కోరుకుంటావా? దైవజనుడు మేలు కోరుకోవలసిన దానివి
దైవజనుడు క్షేమాభివృద్ధి కోరుకోవలసిన దానివి, సంఘ క్షేమాభివృద్ధి కోరుకోవలసిన దానివి, నీ తోటి విశ్వాసి క్షేమముగా ఉండాలని కోరుకునేవలసిన దానివి. ఏ కోరుకుంటున్నావు? ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, అందుకునే ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ కోరిక ఏంటి? సంఘ క్షేమాభివృద్ధి కావాలని కోరిక? అయ్యా 4 ఆత్మలు తీసుకొచ్చి నీ సన్నిధిలో కూర్చోబెట్టాలని కోరిక? అయ్యా నేను నిద్రించేటప్పటికి ఒక ఆత్మనైనా నీ సన్నిధిలో కూర్చోబెట్టాలని కోరిక? ఏ కోరిక? నీ ముఖదర్శిని నిన్ను చూడాలయ్యా అని కోరిక? ఆ తల్లి కోరుకుంది, అయ్యా నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఒకడు ఈ పక్కన కూర్చోవాలి, ఒకడు ఈ పక్కన కూర్చోవాలి, అయ్యా నీ సన్నిధిలో నా బిడ్డలు ఉండాలయ్యా అని కోరుకుంటుంది. నీ బిడ్డలు ఎక్కడున్నారమ్మా? సేవకుడు అడిగితే బదులు రాదు, దేవుడు అడుగుతాడు. ఒక దినం ఉంది, చిన్ననాటి నుంచి నువ్వు దేవుని సన్నిధిలో నీ బిడ్డలు అప్పచెప్పుకుంటే, ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటే, నా దేవుడే నీ బిడ్డలకి ఏ భవిష్యత్తునివ్వాలో, నీ బిడ్డలకి ఏ భవిష్యత్తునివ్వాలో ఆయనకి తెలుసు. ఏంటి నీ కోరిక? ఆ తల్లేమో ఒకడు కుడి పక్కన ఒక ఎడమ పక్కన కోరుకుంది. ఈ తల్లి ఏం కోరుకుంది? ఒక దైవజనుడు తలకాయ తెచ్చి పళ్ళులో పెట్టి నాకు ఇవ్వండి అంది. చూసారా ప్రియా దేవుని బిడ్డ? పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి, ఒక రాజు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వాక్యం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు, గిబియోనులో యెహోవా రాత్రి అందు స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో, నేను నీకు దేనినిచ్చిదనో నీకు ఇష్టమో దానినే నువ్వు అడుగుమని దేవుడు అతనితో సెలవీగా సొలొమోను ఇలాగు మనవి చేసెను. చూడండి, ఆ వాక్యం 5 నుండి మీరు 7, 8, 9 అలాగా 10వ వాక్యం దాకా చదువుకొని టిక్కి పెట్టుకోండి, సమయం లేదు. సొలొమోను రాజు ఇశ్రాయేలులకి, దావీదు కుమారుడైన సొలొమోను రాజు ఇశ్రాయేలులకి రాజుగా నియమింపబడినప్పుడు, ఎప్పుడు ఏమండి? రాజుగా నియమింపబడినప్పుడు రాజుకి కావలసిన ఏంటి? రాజుకి ఏం కావాలండి? ఆ రాజుకు ఉండవలసిన ఏంటి అంటే, రాజుకి బలం ఉండాలి, అన్ని విద్యలు ఏం చేయాలి? నేను నోటంటే మాట రావట్లేదు. నేర్పరై ఉండాలి, అన్ని విద్యలలో నేర్పరై ఉండాలి. రథాలు గుర్రాలు బాగా తోలాలి. రాజు తన వారినందరినీ కూడా, అంటే ఆ రాజ్యంలో ఉన్న వారిని అందరినీ కూడా ఏం చేయాలి? పరిపాలన చేయాలి. రాజుకి చాలా జ్ఞానము, కుయుత్తులు ఇవన్నీ కూడా అవసరం. అయితే ఇతడు బాలుడు. ఎవరండి ఇతడు? బాలుడు ఇతడు. ఈ బాలుడు శత్రువు ప్రాణాన్ని కోరుకోలేదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ జయనీయాన్ని కోరుకోలేదు. వెండి బంగారాలు కోరుకోలేదు, రథాలు కోరుకోలేదు, గుర్రాలు కోరుకోలేదు. మరి ఏం కోరుకున్నాడు?
ఏం కోరుకున్నాడండి? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. గిబ్యోను అంటే దేవుని మందిరము. దేవుని మందిరానికి వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళాడు. ఎవరు లేనప్పుడు మోకరించాడు. మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి నీకు ఏది అవసరమో, ప్రైజ్ ది లార్డ్, ఏమన్నాడండి? నువ్వు దేన్నైనా కోరుక అన్నాడా? నీకు ఏది అవసరమో అన్నాడా? ఆ మాట ఒకసారి చదువు. నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు దానినే అడుగు. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏది ఇష్టమో, నీకు నేను ఏది ఇవ్వాలనుకుంటున్నానో దానినే అడిగినప్పుడు అక్కడ అలాగలాగా దేవునితో మాట్లాడుతూ అయ్యా, ఎంతమంది ఇశ్రాయేలు నీ ప్రజల్ని, లెక్కింపజాలని నీ ప్రజల్ని పరిపాలించుటకు నాకు జ్ఞానాన్ని నైనా అన్నాడు, బుద్ధిని నైనా అన్నాడు. ఏంటండి అది? బుద్ధి, జ్ఞానం. అది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్కరికి. ఏంటండి అది? మాట్లాడరేంటి? సీరియస్గా చూస్తున్నా. ఇంకా బుద్ధి, జ్ఞానం. బుద్ధి లేని స్త్రీ అంట, పూజ చేయండి అయ్యా, నువ్వు చెప్తే పర్లేదు, నేను చెప్తే సీరియస్ అవుతారేమో. ఏమండే? బుద్ధి లేని స్త్రీ కంట ఎంత బంగారం పెట్టినా పందికి అలంకరించినట్లే అంట. దేనికి అలంకరించినట్టు? ఏమన్నా పంది ముక్కుకి అంటే బంగారపు కడియం పెట్టావనుకో ఎలా ఉంటుంది? మాట్లాడేంటంటే తీసుకొచ్చి శుభ్రంగా కడిగి నా పందే వాళ్ళు బుద్ధిగా ఉన్నామని దానికి చెవు కుట్టించి ఒక బెజ్జం చాలదంట, 3 బెజ్జాలు కుట్టించి 3 రింగులు పెట్టి శుభ్రంగా సంతూరు సొబ్బు పెట్టి తోమి దాన్ని చక్కగా తాడు కట్టి మెళ్ళో ఇలా మేపుకుంటూ ఒక్కసారి అలా వదిలేవనుకో, దాని అలవాటు ఏంటంటే ఎక్కడ బురదగుంటుంటే అక్కడ బురదగుంట దొల్లేసి, ఏమంటే ఎక్కడ దొల్లేద్దే? బురదగుంటలో దొల్లేసి ఆ బంగారపు కొన్న ఇలువ ఏమంటే ఆ బంగారపు కొన్న ఇలువ పోగొట్టేస్తారు. అది బుద్ధి లేని స్త్రీ. జ్ఞానం గల స్త్రీ సామెతల గ్రంథంలో ఉన్నాయి. జ్ఞానం గల స్త్రీ బంగారం వేసుకోకపోయినా, ఏమండి విలువ గల వస్త్రాలు తొడగకపోయినా ఆవిడ ఎప్పుడు కూడా సౌందర్యంగానే కనబడుతుంది. అమ్మే, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎప్పుడు కూడా భయభక్తులతో కొనియాడబడుతుందంట. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది. ఈరోజు ఎందుకు చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఈయన అడిగింది, సొలొమోను అడిగింది ఏంటంటే, అమ్మా ఏమడిగాడు? వివేకము గల హృదయము దయచేయుము. వివేకము గల హృదయాన్ని దయచేయి అయ్యా, నాకు జ్ఞానాన్ని, నాకు బుద్ధిని అని ఎప్పుడైతే కోరుకున్నాడో దేవుడు అనుకున్నాడంట, ఓరి బాబోయ్, నువ్వు రాజు కదా, ఆ పట్టణాన్ని జయించాలి, వాళ్ళు ప్రాణాలు తీయాలి, వీడి ప్రాణాలు తీయాలి, వాళ్ళని డబ్బు దొంగిలించాలి, అక్కడికి వెళ్ళి ఆకాశజన దొంగిలించాలి, ఈ తేవాలి రథాలు కావాలి, గుర్రాలు కావాలని కోరుకుంటావేమో. ఇవేమీ కోరుకోలేదు. వివేకము, బుద్ధి, జ్ఞానం కోరుకున్నావు. కాబట్టి సొలొమోను, నీకు వాటితో పాటు సర్వ సంపదలన్నీ కూడా నీ వద్దనే ఉన్నవే. ఇదిగో సొలొమోను, నీకు మించిన జ్ఞానవస్తుడు ఇంకెవడో కూడా లేట్ అని దేవుడు ఏం చేశాడో తెలుసా? అంత జ్ఞానాన్ని ఇచ్చేశాడు. అసలు ఇంకెవరో సొలొమోను పరిపాలనలో యుద్ధాలు లేవు, ప్రైజ్ ది లార్డ్, ఏం లేవు, యుద్ధాలు లేవు. దావీదు పరిపాలనలో అంత రక్తపాతమే.
సొలొమోను పరిపాలనలో యుద్ధాలు లేవు, గొడవలు లేవు. ఎక్కడ గొడవలు లేవు. ఎవరైనా సరే ఆయన ముందు తల వంచవలసింది. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ మాటల చేత అందరిని ఏం చేసేవాడు? ఆకర్షణ, ఆ మాటలతోనే జవాబు ఇచ్చేసేవాడు. అంతటి జ్ఞానాన్ని ప్రభు ఇచ్చాడు. ఈరోజు నీ బిడ్డలకు కూడా అది ఇవ్వాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ బిడ్డలకు కూడా అంతటి జ్ఞానాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఏరి నీ పిల్లలు ఎడ పక్కన ఒకడు కూర్చున్నాడా, కుడి పక్కన ఒకడు కూర్చున్నాడా? ఏరి నీ పిల్లలు. ఈరోజు దేవుని పిల్లలు ఎలా తయారయ్యారంటే అస్సలు భయం లేదండి. ఎలా తయారంటే అస్సలు భయం లేదు. తల్లి వస్తే పిల్ల రాదు, పిల్ల వస్తే తల్లి రాదు. సమయం లేదు, ఏం లేదు, సమయం లేదు, వినమయం లేదు, భయభక్తులు లేవు. తేటగా సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు గుచ్చి మనతో మాట్లాడుతూ ఇది నా కొరకే అని ఎందుకు అనుకోరు? ఏమండి, నా కొరకని ఎందుకు అనుకోరు? అది చూసారా? దానికి బంగారపు ముక్కు, ఆ ముక్కు పొడక పెట్టి, ఆ సౌరింగులు పెట్టి దాన్ని 4 రోజులు శుభ్రంగా కడిగి చేసి అంత చేసిన తర్వాత మళ్ళీ వదిలితే ఎక్కడ దొల్లింది? అది ఎక్కడ దొల్లిందండి? మనం కూడా ఇప్పుడు అలాగే ఉన్నాం, ఆ స్థితిలోనే ఉన్నాం. ఎంత పరిశుద్ధాత్మ దేవుడు గద్దించి చెప్పినా అక్కడికే ఈయన అక్కడికే కొంచెంసేపు ఉద్యమం తెచ్చుకొని ఇలా ఉండాలంట, ఇలా ఉండాలంట అని బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలాగ చెప్తారులే మన బాధలో వాళ్ళకేం తెలుసు? మన బాధలో వాళ్ళకేం తెలుసు? నీ బాధ ఏంటో సేవకుడికి తెలియపోయినా నువ్వు ఆరాధించే యేసయ్యకి తెలుసు. అసలు యేసయ్యకి తెలుసు. ఈరోజు ఇలా నిలబడి వాక్యం చెప్తారా అని నేను అనుకోలే. 10 ఇంచుమించులో 10 దాకా మూలుగుతూనే ఉన్నా. మూలుగుడు మామూలు మూలుగులు కాదు. దొల్లే మంచం మీద, ప్రభువా కృపనీ నాయన దొలుతూ ఆ విపరీతమైన వేడి మంటల కడుపులో తట్టుకోలేక మజ్జిగ అయ్యా అని ఏమైనా సరే వెళ్ళి పులిపేట ఎక్కేయాలి, బలిపీఠం మీద నిలబడాలని ఆ బాధతో నొప్పితో వచ్చి ఇక్కడే కన్నీరు విడిచి ప్రార్థన చేసుకుంటే ప్రభు ప్రార్థన ఆలకించి ఆ బాధ నుంచి విడుదల కలిగి చేయించి ఆయన పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది యథార్థం. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, నా ఎడల చేసిన ఆ కార్యం మన గురొకటే దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, నడచినా ఎగిరినా నీ కృప కలిగి ఇందునే, నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా, నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి
నీ కృప కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు అందరూ లేచి నిలబడదాం నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే పడినను కృంగినను నీ కృప కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా కొట్ట ఓరి నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా జ్ఞానము ఈ ఆశ కలిగి యుందునే యేసయ్యా సియోను శాలేము మన నిత్య నివాసం అమ్మా మన నిత్య నివాసం సియోన్ మన నిత్య నివాసం సియోన్ సియోను శాలేము మన నిత్య నివాసము చేరుటయే నా జ్ఞానము ఈ ఆశ కలిగి యుందునే చేరుటయే నా ఆశయే ఈ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నా ఆదపట యేసయ్య భజన కొడ నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము విడది యేసయ్యా నిన్ను నన్ను ఎవరు విడదీయలేరయ్యా అయ్యా నా కోరిక నెరవేర్చిన ఆయన నిన్ను నన్ను ఎవరు విడదీయకుండా నా కోరిక సిద్ధింపచేయి సియోనులో మా యాత్ర సియోనుకే నా యాత్ర
బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను, మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు. ఆనందించండి, ప్రభువులో ఆనందించండి, ప్రభువందు ఆనందించండి. రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు. బలహీనతలయందునా అవమానములయందునా పడినను కృంగినను నీ సేవ కలిగియుందునే. పడినను కృంగినను నీ సేవ కలిగి. ఓహో అయ్యా, బలహీనను బలపరిచే దేవుడు నాయన, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు నాయన, కృపచేత బలపరిచే దేవుడు నాయన, కృపచేత బలపరిచే దేవుడు నాయన, కృపచేత బలపరిచే దేవుడు. అదిగో నీ ప్రజలు కోరుకుంటూ ఉన్నారు, నీ ప్రజలు నీ సన్నిధిలో కోరుకుంటూ ఉన్నారు. అయ్యా అమ్మా, ఏది అవసరమో అది నువ్వు కోరుకో, ఏది అవసరమో అది నువ్వు కోరుకో, కోరుకో కోరుకో. ఒక తల్లి కోరుకుంటుంది, నా బిడ్డలు ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలయ్యా అని కోరుకుంటుంది. నీ సన్నిధిలో ఒకడు ఎడమ పక్కన కుడి పక్కన కూర్చొని నీ స్తుతించాలని కోరుకుంటుంది తల్లి. మరి నువ్వేం కోరుకుంటున్నావు? ఒక తల్లి అయితే దైవజనుడు తల కోరుకుంది, బాప్తిస్మ ఇచ్చే యోహాను తల కోరుకుంది. అదిగో ఆ స్థితి మనకు కలగకూడదు. మన కోరిక ఎప్పుడు కూడా మా ఇరుగు పొరుగు వారు బాగుపడాలి, నా స్నేహితులు బంధువులు బాగుపడాలి, నా రక్త సంబంధికులు బాగుపడాలి, రక్షణ పొందుకోవాలి. నా ఇరుగు పొరుగు వారు, నా చుట్టుపక్కల నా తోట ఉన్న వారంతా కూడా రక్షణ పొందుకోవాలని కోరుకో. వాళ్ళ క్షేమమే నీ క్షేమం. ఆ కోరిక నువ్వు ఎప్పుడైతే కోరుకున్నావో నా దేవుడు నీ కోరిక నెరవేర్చి సొలొమోన్, ఓ సొలొమోన్, నువ్వు బుద్ధి జ్ఞానం వివేకను కోరుకున్నావు, వెండి బంగారాలు కోరుకోలేదు, రాజ్యాలు కోరుకోలేదు. ఇదిగో ఆ బుద్ధి జ్ఞానముతో వివేకముతో నీకు సమస్తము కూడా నేను ధారాళంగా ఇస్తున్నాను. కొట్టేసాక చెప్పండి గట్టిగా. అదిగో కోరుకో, కోరుకో. నా దేవుడు నీ కోరిక నెరవేర్చి నీ ఆలోచన సఫలపరిచే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్న నజరేయుడైన యేసు. యేసు అబారాబా అబారాల షరాబాబాబా రిబరబరబ లోకా. ఓ జీసస్ అబారాబా రిబరబ.
నా బిడ్డలు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించాలంటే నా తండ్రి, నా బిడ్డలు ఉన్నతమైన చదువులు చదవాలంటే నీ కృప అవసరం. నా బిడ్డలు నీ సన్నిధిలో ఉండాలంటే ఒలివ మొక్కల వల్ల ఎదగాలి. నీ యందు భయభక్తులు కలిగి నా కుమారులు కుమార్తెలు ఉండాలి. నేను నా కుటుంబం నీ యందు భయభక్తులు కలిగి ఉండాలయ్యా. యేసయ్య అంటున్నారు, నా యందు భయభక్తులు గల వారి కోరిక నేను నెరవేరుస్తాను. ఒక క్షణం ఆకాశం వైపు చేతులెత్తి ఒక క్షణం అందరం కూడా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఏ ఒక్కరు అశ్రద్ధగా ఉండొద్దు. యవనస్తులారా, మీరు కోరుకోండి, మంచిగా పాస్ అవ్వాలని కోరుకోండి, మంచి జ్ఞానం బుద్ధి వివేకం ఇవ్వాలని కోరుకోండి. అయ్యా, సేవకుడుగా నేను కోరుకుంటున్నాను, సంఘములో పురుషులతో స్త్రీలతో పిల్లలతో అంతా నిండుకోవాలి నాయన. ఈ పక్కన అనేక ఆత్మలు రక్షించబడాలి. అన్యజనులు నశించిపోతూ ఉన్నారు, యవనస్తులైన బిడ్డలు నాయన. అయ్యా, కోరుకోండి అమ్మా, కోరుకోండి. ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు స్తోత్రములు. అశ్రద్ధగా ఎవరు ఉండొద్దు, కోరుకోండి. స్తోత్రాలు. జీవాధిపతివైన మా తండ్రి నీకు స్తోత్రములు. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు. ఆలోచనకర్త నీకు స్తోత్రాలు. నమ్మదగిన వాడివి నాయన, పరక్రమ కలిగిన దేవుడివి నా అయానికి లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అయా నీ సన్నిధిలో మేము అందరమే కూడి ఉన్నాము నాయన. మమ్మల్ని చూచుతున్న దేవుడివి నా తండ్రి నీకు స్తోత్రాలు. అయా నీ దైవజనుల్ని నిలబెట్టుకోండి ప్రభా. మాతో చూటుగాను తేటగాను మాట్లాడున్నావు ప్రభా. అయా మమ్మల్ని గద్దించవు, మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి నీకు వందనాలు. అయా నీకు వందనాలు తండ్రి. ఏది కావాలని నువ్వు కోరుకోమన్నావు ప్రభువా. అయా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి నీకు వందనాలు. లోకభోగము కాదు ప్రభువా. అయా పరలోక సంబంధమైన నీ కృప మాకు కావాలి తండ్రి. తన కుమార్తెల్ని కుమారుళ్ళు పోవా ఆయన వెంట ఆయన మందిరానికి రమ్మని నాయన నువ్వు మాట్లాడున్నావు తండ్రి నీకు వందనాలు. అటు కృప ప్రతి బిడ్డకి మీరు కలిగిసేయండి తండ్రి. వాళ్ళ బిడ్డలు వాళ్ళ ఎండ తీసుకొచ్చే ఆత్మను ఆలోచన తలంపును మీరు కలిగిసేయండి. మీరు నిలబెట్టండి ఆ బిడ్డలు ఈ సన్నిధిలోని పోవానికి స్తోత్రములు తండ్రి. అయా మేము శాపగ్రస్తులుగా కాకుండా పోవా. అయా నాయన నీ జ్ఞానము నీ కృప వెతుక్కుని ఆత్మను దయచేయండి. మేము సియోనులో నివసించాలి, మేము సియోనులో నిలబడాలి. నీ ఎదుట మేమందరం నిలబడి ఉండాలి. అయ్యా మీరు కృప చూపే కార్యాన్ని జరిగించండి తండ్రి నీకు వందనాలు. అయా వాక్య విన్న ప్రతి బిడ్డ కూడా నీ రాజ్యములకు ఉండాలి పోవా నీకు వందనాలు. మా సంఘం అంతా ఎత్తబడే గుంపులో ఉండాలి పోవా, దిగబడే గుంపులో ఉండకూడదు. నీ గొప్ప స్లోపండి తండ్రి నీకు వందనాలు. ప్రతిరోజునైనా నీ బిడ్డలు దినము నీ గొప్ప పొందుకోవాలి పోవా. అయ్యా ఈ వాక్యాన్ని నవర వేసుకోవాలి. క్షణము ఈ వాక్యాన్ని నవర వేసుకోండి. నడిపించబడే ఆలోచన జ్ఞానములు కోపాలు మీరు కలగచేయండి తండ్రి నీకు వందనాలు. నైనా ఆటంకపడుతున్న పాతి చీకటి నీ నామములో విడుదల కలుగును కాక, విడుదల కలుగును కాక. మీరు కార్యాన్ని చేయండి. గొప్ప సోపండి తండ్రి నీకు స్తోత్రాలు. మరి శ్వాసలందరినీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అయా ఉద్యోగం చేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. చేతి పని చేస్తున్న బిడ్డలను దీవించండి. రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, ఆ వ్యాపారాలు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి తండ్రి. మెకానిక్ పనులు చేస్తున్నారు, పాడి పంట ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఇంకా రకరకాల పనులు చేస్తున్నారు, ఆ బిడ్డలను కూడా మీరు దీవించండి తండ్రి నీకు స్తోత్రములు. నైనా పరిశుద్ధాత్మ దేవుడా మీరు కృప చూపే కార్యాన్ని దయచేయండి.
యవనస్తులు చదువుకుంటున్నారు, వాళ్ళకి జ్ఞానమును వివేకమును మీరు దయచేయండి. సొలొమోనుకి వాళ్ళు ఇచ్చిన ఏది కోరుకుంటున్నారో వాళ్ళ జీవితంలో అది జరిగించండి తండ్రి. నీకు యవనస్తులు ఏ భవిష్యత్తు అయితే అయ్యా మీరు కోరుకుంటున్నారో కొమ్ముసోపండి తండ్రి. నీకు వందనాలు. హృదయపూర్వకంగా కోరుకున్న కోరిక జీవితంలో నెరవేర్చబడును కాక. కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములోనైనా యవనస్తులు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ పోబా ఏది కోరుకుంటున్నారో వాళ్ళ జీవితంలో అది జరిగించండి. నీ వాక్కు పచ్చడం అవునప్పుడు ఎన్ని హృదయాలు కదిలించబడినయో అవన్నీ నీ రాజ్యములో ఉండాలి ప్రభు. నీకు స్తోత్రాలు. మీరు కొమ్ముసోపండి. ఎవరైనా అనారోగ్యం ఉంటే ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. ప్రతి బలహీనత విడుదల కలుగును గాక. విడుదల కలగసేయండి తండ్రి. నీకు వందనాలు. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. కొమ్ముసోపండి. అయ్యా నాయనా నీకు స్తోత్రములు తండ్రి. విరుకులు ఇబ్బందుల చేత బాధపడుతున్న వాళ్ళకి సహాయం చేయండి. అలాగే సేవకులకు ఆరోగ్యాన్ని, కొప్పును మీరు దయచేయండి. అరికాలు మొదలుకున్న నెత్తి వరకు మీరు ముట్టండి, బాగు చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన శక్తి మీరు కలిగిస్తేయండి తండ్రి. నీకు వందనాలు. గొప్ప ఎమ్మడే గొప్పను అనుగ్రహించండి దేవ. నీకు వందనాలు. అలాగే సంఘ బిడ్డల్ని, మమ్మల్ని, సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడిగి వేడుకొని బతుములు ఆడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును సేవకుల కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మనం అందరము కోరుకున్న కోరిక యేసయ్య నెరవేర్చునుగాక. మీరు కోరుకున్న కోరికలు దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఇంతటితో మరి ఆదివారపు ఆరాధన ముగించబడింది. చక్కగా మీ కొరకు సంఘ బిడ్డలు భోజనాలు సిద్ధపరిచారు.